తాతగారు, డాక్టర్ గారు ఎక్కడున్నారో తెలుసా? వచ్చారమ్మా. కొత్త వాడి దగ్గర ఉన్నట్టున్నారమ్మా. వెంటనే ఆయన్ని కలిసి నాన్నని కాపాడుకోవాలి. ఏంటిది ఇక్కడికొచ్చింది? ఇది ఇక్కడికి కూడా తగలడిందేంటి? ఇవన్నీ బతిమలాడితే నాన్నకి వైద్యం చేయిస్తుంది. మేడం, మేడం, ఏయ్ ఛీ, పక్కకు తప్పుకో. మేడం, మా నాన్న చావు బతుకుల్లో ఉన్నాడు. ఎలాగైనా మీరే కాపాడాలి ప్లీజ్ మేడం. మీరే ఏయ్, ఛీ, కాపాడాలి. వదిలే. అయ్యో ఏమ్మా, ఎవరు నువ్వు? ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏమే డాక్టర్, తనని పక్క తీసుకెళ్ళు. మైనవతి, పదమ్మా. చేతికంత రక్తం. పదా, వెళ్ళి నీళ్ళు తీసుకురా. అలాగే సార్. రామ్మా రా. తీసుకెళ్ళు. రా రా రా. ఏంటి మైనవతి, ఈ అమ్మాయి ఏంటి ఇలా చేస్తుంది? ఈ కార్యక్రమం అయ్యేంత వరకు అది నాకు మళ్ళీ ఎదురుపడకూడదు. అలాగే మైనవతి, నేను చూసుకుంటా మైనవతి, నేను చూసుకుంటా. ఏమ్మా, నీకు కొంచెమైనా బుద్ధుందా? మైనావతి గారితో అలాగేనా ప్రవర్తించేది? డాక్టర్ గారు, మా నాన్నకి ప్రమాదం జరిగింది. నిన్న రాత్రి నుంచి మీకోసమే పడిగాపులు కాస్తున్నాం. దయచేసి మీరు వచ్చి మా నాన్నని కాపాడండి. ఇప్పుడు కుదరదమ్మా. అవతల మైనావతి గారితో కొత్త వార్డు ఓపెనింగ్ ఉంది. కావాలంటే తర్వాత వస్తాను, నువ్వు వెళ్ళు. మా నాన్న పరిస్థితి ఏం బాగోలేదు డాక్టర్ గారు. ఆయన ఇంతకు ముందే ఎవరు తుపాకీతో కాల్చారు. ఆ తుపాకీ గుండు ఇంకా మా నాన్న శరీరంలోనే ఉంది. ఇప్పుడు మళ్ళీ ప్రమాదం జరిగింది. ఆయన మీరేం పట్టించుకోకుండా వెళ్ళిపోతే ఎలా అండి? వైద్యులు దేవుళ్లతో సమానం అంటారు కదా, మరి సాటి మనిషిగా కూడా మీరు స్పందించకపోతే ఏమనాలి? దయచేసి మా నాన్నని కాపాడండి. రండి డాక్టర్ గారు. ఏంటమ్మా, మాకెప్పుడేం చేయాలో తెలియదంటావా? సరే, నువ్విప్పుడు చెప్తున్నావు కాబట్టి మీ నాన్నకి నేను వైద్యం చేస్తాను. కానీ మీ నాన్న బాడీలో ఆల్రెడీ బుల్లెట్ ఉందని చెప్తున్నావు కాబట్టి రూల్ ప్రకారం మీ నాన్నకి ట్రీట్మెంట్ చేయాలంటే ముందు నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఆ ఎఫ్ఐఆర్ కాపీని తీసుకునిరా. అప్పుడు చేస్తాను ట్రీట్మెంట్. లేదంటే మీ నాన్నకేమైనా అయితే అనవసరంగా మా మీదకి వస్తుంది. వెళ్ళు. అయ్యో డాక్టర్ గారు, కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. ముందు మా నాన్నని కాపాడండి, ఆ తర్వాత మీరు చెప్పింది చేస్తాను. అదేం కుదరదమ్మా. చూడు, ఆలస్యమైతే మీ నాన్న ప్రాణాలకే ప్రమాదం. నువ్వు వెళ్ళి త్వరగా ఎఫ్ఐఆర్ కాపీ తీసుకునిరా. వెళ్ళు. డాక్టర్ గారు, డాక్టర్ గారు, అయ్యో దేవుడా, నాన్నని ఇప్పుడు ఎలా కాపాడుకోవాలి? ధర్ని, నువ్వేం భయపడకు, నాన్నకేం కాదులే. అవునంజీ, నాన్నకేం కాకూడదు, కానివ్వను. ఏమ్మా, మళ్ళెందుకు వచ్చావు? మా నాన్న చావు బతుకుల్లో ఆసుపత్రిలో ఉన్నాడు. దానికి మమ్మల్ని ఏం చేయమంటావు? మా నాన్న శరీరంలో తుపాకీ గుండుందని చెప్పాను. దానికి డాక్టర్ గారు మీ దగ్గర నుండి అదేదో అది అది ఇఫ్ 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 అయ్యో, అది అది ఎఫ్ఐఆర్ అమ్మా. అదే బాబాయ్, ఆ కాగితం తీసుకుని వస్తేనే మా నాన్నని చూస్తానన్నారు. త్వరగా రాసి ఆ కాగితం ఇవ్వండి సార్. అక్కడ మా నాన్న. సార్, మీకు దండం పెడతాను సార్, త్వరగా ఇవ్వండి సార్.
నువ్వేమైనా పర్మిషన్ లెటర్ అడిగావనుకుంటున్నావా వెంటనే రాసివ్వడానికి? ఎఫ్ఐఆర్ కాపీ. అంటే మీ నాన్న బాడీలో బుల్లెట్ ఎలా దిగింది, ఎవరు కాల్చారు, ఎలా కాల్చారు, ఇలా చాలా తతంగం ఉంటుంది. అవేమీ తెలియకుండా రాసివ్వడం కుదరదు. అవునమ్మా. అలా అనకండి బాబాయ్. ఆ రోజు మీరు చెప్పినట్టుగానే రాయుడు గారితో మాట్లాడి విషయం చెప్తే ఆయన ఎస్ఐ గారితో మాట్లాడారు. ఎస్ఐ గారు కూడా నేను చూసుకుంటానని నాతో చెప్పారు. మా ఎస్ఐ గారు ఇంకా ఊరు నుంచి రాలేదు. అయినా ఇది క్రిమినల్ కేస్ కాబట్టి మా ఎస్ఐ గారైనా ఎంక్వైరీ చేసి ఇవ్వాల్సిందే. అవతల మా నాన్న చావు బతుకుల్లో ఉన్నాడని చెప్తున్నాను కదా సార్. ఇంతకీ మీ నాన్నని ఎప్పుడు కాల్చారు, ఎక్కడ కాల్చారు? పోయిన నెల శివాలయంలో జాతర జరిగింది కదా, ఆ రోజు గుళ్ళో కాల్చారు. శివాలయంలోనా? అయితే అది మా స్టేషన్ కిందకు రాదు, రూరల్ స్టేషన్ కిందికి వస్తుంది. అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు, వాళ్ళే చూసుకుంటారు. వెళ్ళు. మీకు దండం పెడతాను సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను. ఇప్పుడు అంత సమయం లేదు సార్, మీరే ఏదో ఒకటి చేసి ఇప్పించండి. నీ బాధ నేను అర్థం చేసుకోగలనమ్మా, కానీ ఎంక్వైరీ చేయకుండా ఒకరిని తప్పుపట్టి ఎఫ్ఐఆర్ ఇవ్వడం చట్టరీత్యా నేరం. అందుకు మా ఉద్యోగాలు పోతాయి. నా మాట విని హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారికి విషయం చెప్పి మీ నాన్నని కాపాడుకో. మీకు పుణ్యం ఉంటుంది సార్. చెప్పినా వినకుండా నువ్వు ఇక్కడే ఉంటే అక్కడ మీ నాన్న ప్రాణాలు పోతాయి. ఆ తర్వాత నీ ఇష్టం. లేదు, మా నాన్న బతకాలి, బతకాలి నాన్న. ఏంటి మైనావతి, ఎవరికోసం ఎదురు చూస్తున్నావు? రిబ్బన్ కట్ చేయి. టైటీ. రాయుడేంటి ఇంకా రాలేదు? వాడు రాడు, రాలేడు. అక్కా, రాయుడు రా. రారాయుడు, నువ్వు లేట్ అయ్యేసరికి రాలేవేమో అనుకున్నాను. నాన్న పేరు మీద జరిగే ఈ కార్యక్రమానికి నేను రాకుండా ఎలా ఉంటాను? సరే ఇదిగో రా, నువ్వే కట్ చేయి. నాన్న తర్వాత నాకన్నీ నువ్వే అయ్యావు. మరి దీన్ని ప్రారంభించే అర్హత నీకే ఉందక్కా. కాదనకుండా నువ్వు కట్ చేయి. ఒక పని చేద్దాం, ఇద్దరం కలిసి కట్ చేద్దాం రా. హ్మ్. అద్భుతం, చాలా బాగుంది మైనావతి. డాక్టర్ గారు, ఈ హాస్పిటల్లో ఇక ఏ ఒక్కరి ప్రాణం పోవడానికి వీల్లేదు. ఏ ఒక్క కుటుంబం కన్నీళ్లు పెట్టడానికి వీల్లేదు.